మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు కార్మిక కాలనీలకి సింగరేణి విద్యుత్ కనెక్షన్లని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాత జీఎం కార్యాలయం వద్ద కన్నాల బస్తీ, టేక్ల బస్తీకి చెందిన కార్మిక కుటుంబాలు ఆందోళనకి దిగాయి. సింగరేణి కంపెనీలో పనిచేసి అభివృద్ధి కోసం పాటుపడిన తమ కుటుంబాలకి సింగరేణి యాజమాన్యం విద్యుత్ కనెక్షన్లని తొలగించి ఇబ్బందులు సృష్టించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం రిటైర్డ్ కార్మికుల కుటుంబాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వారి పేరిట ఉన్న కంపెనీ క్వార్టర్లకి విద్యుత్ పునరుద్ధరించాలని విద్యుత్ అధికారులని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్, మున్సిపల్ ముస్లిం మైనార్టీ సోషల్ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అమానుల్లా ఖాన్, జగన్, అనిల్, దాసరి కృష్ణ, కొమరయ్య, శ్రీనివాస్, కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన కార్మికుల పరిస్థితి ఏంటిది? కార్మికులకైనా ఇప్పుడు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన కార్మికులు, ప్రజెంట్ ఉన్న కార్మికులకు పట్టించుకొని నిమ్మకు నీరెత్తకుండా జీఎం గారు వహిస్తారు. కాబట్టి మొన్న రీసెంట్లీ మేము అడిగినాం, తమ్ముడు సురేష్ తమ్ముడు మేమంతా అడుగుతారు కదా, లేదు సార్ పవర్ ఇస్తానా అని చెప్పి అన్నాడు. మరి ఈ యొక్క ట్రాన్స్ఫర్ మినీ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ఎందుకు దానికి ఖరాబ్ అవుతానే? నువ్వే చెడగొట్టినవా, చేపించినవా? ఈ యొక్క డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి అనే వ్యక్తి నియంత పోకడ పోతాడు. బిడా మేము చెప్పేదానికి కార్మికుల ఉసురు జరుగుతుంది, కార్మికుల పిల్లల ఉసురు జరుగుతుంది. కార్మికులు అంటే నీకు చురుకనేందుకు 40 సంవత్సరాలు సింగరేణిలో సర్వీస్ చేసినాం మేమంతా కలిసి. ఈ రోజు వరకు ఎందుకంటే అనారోగ్యంతో, బేబీ షుగర్లతో మేమంతా ఉంటే నువ్వు ఏసీలో పండుకున్నావు. నీ అయ్యే జాగిరా మేము ఇచ్చిన వరకైనా పేమెంట్తో నువ్వు వరకైనా బతుకుతున్నావు. కృష్ణారెడ్డి, నువ్వు దక్షిణమే ఈ పవర్ ఇవ్వకపోతే ఆందోళన నీ జీఎం ఆఫీస్ కాడ ఆందోళన చేస్తామని చెప్పి దక్షిణ అమెరికాలో చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం.